హలో అండి, అందరికీ నమస్కారం. నేను చెప్పే ఏ విషయాలైనా సరే కేవలం నా జీవితంలో జరిగి నేను అనుభవం పొంది నేను ఇబ్బందులు కష్టాలు బాధలు పడుతున్నా కాబట్టికే చెప్తున్నానని మీరు ఒకవేళ అనుకుంటే అది చాలా ఆ, పెద్ద రాంగ్ థింకింగ్ అండి. నేను ఒక 8 ఇయర్స్ పైన అవుతుంది నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయబట్టి. నా అనుభవంలో నాతో పాటు ఉన్న కనీసం 30-40 మంది, ఇప్పటికి నేను 7 కంపెనీస్ 6 కంపెనీస్ 5 కంపెనీస్ మారిన ప్రతి కంపెనీలో నా చుట్టూ ఉన్న కనీసం 20-40 మంది జనాలను చూసి, వాళ్ళ జీవితాలను చూసి, మా కుటుంబంలో పనిచేసే వాళ్ళ జీవితాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆరోగ్యాలు చూసి, ఈ నా మాటల కారణంగా, ఈ నాకు కలిగిన జ్ఞానం ఆలోచనల కారణంగా ఒక్కరి జీవితం అయినా ప్రశాంతంగా ఆనందంగా తృప్తిగా గడిపే మార్గానికి మారుతారేమో అని చెప్తున్నాను. అయితే సరే, ఇప్పుడు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఏ రోజైతే నా చేతికి సంపాదన పెరిగిందో ఆ రోజు నుంచి నేను బేసిక్ థింగ్స్కి దూరం అయ్యానండి. అంటే తిండికి నిద్రకి దూరం అయినట్టు అనిపించింది. నేను అంటే నన్నొక్కదాన్నని చెప్పట్లేదు. నా అనుభవము, నాతో పాటున్న 10ల సంఖ్య కావచ్చు, 100ల సంఖ్య కావచ్చు, నాలాగే బాధపడుతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు. కాకపోతే చాలామందికి ఇబ్బంది పడుతున్నాం మనం అనే విషయం తెలియట్లేదు. అది ఎక్కువ బాధాకరమైన విషయం అది. అయితే నా చేతికి మొదలైన జీతం 20,000. సాఫ్ట్వేర్ జాబ్ స్టార్ట్ చేసినప్పుడు 20,000 వచ్చే రోజు కొంచెం ప్రశాంతంగా ఉంది జీవితం. ఎప్పుడైతే ఆ జీతం నాకు 40,000కి మారిందో కొద్దిగా ప్రశాంతత తగ్గిపోయిందండి. 40 నుంచి ఎప్పుడైతే నెలకు 1,00,000 రావడం మొదలైందో ఖతం. ఇంకా నేను ల్యాప్టాప్ మొబైల్ తప్పితే లాక్డౌన్ టైంలో అయితేనండి, నేను పొద్దున్న 6 గంటలకి నా వర్క్ స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి సాయంత్రం ఒక్కొక్కసారి 5-5:30కి సిస్టమ్ క్లోజ్ చేసి 6 గంటలకి బయటికి వచ్చేదాన్ని. లాక్డౌన్ టైం అంటే కేవలం కోవిడ్ టైం అని అనుకోవాకండి. బాధ్యతలు పెరిగే కొద్దీ ఇప్పుడు నా జీవితం కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. తెలియకుండానే మొత్తం ఆఫీస్కి ఎక్కువ టైం పెట్టేయడం లాంటిది జరిగిపోయింది. సరే, చాలామంది ఏమనుకుంటారంటే, ఆఫీస్కి నీకు నచ్చే కదమ్మా పెడుతున్నావు, పెట్టి నీకు జీతం వస్తుంది, ఆనందపడుతున్నావు కదా, సంపాదిస్తున్నావు కదా, నీకు నచ్చిన పనే చేస్తున్నావు కదా, ఇంకేంటి అని అంటారేమో. కానీ నేను పొద్దున్న తిండి తినేది ఒక 10-15 నిమిషాలు అయితే 10-15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తిండి మీద మాత్రమే శ్రద్ధ పెట్టి తినేటటువంటి సమయం నాకు లేదు. రోజులో తినేది ఒక్కొక్కసారి 3 సార్లు, ఒక్కొక్కసారి 2 సార్లు అయినప్పటికీ కూడా కనీసం తిండి తినేటప్పుడు ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా కూర్చొని తిండి మీద మాత్రమే శ్రద్ధ పెట్టి తిండి తినేటప్పుడు ఆ తిండి ఆస్వాదిస్తూ తినేటటువంటి తలరాతకి నేను దూరం అయ్యాను అనిపించింది. కొన్నిసార్లు అరే, వేటి కోసమో పరిగెత్తుతున్నానేమో, కొత్త బట్టలో, వాళ్ళకు వీళ్ళకున్న ఆస్తులో, వాళ్ళకు వీళ్ళకున్న కారులో, లేకపోతే సంపదనో, వాళ్ళని వీళ్ళని చూసి ఏవైతే ఉన్నాయో నాకు లేవని అనిపించిందో వాటి కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసి, అరే నాకు ప్రశాంతంగా 3 పూటల తిండి తినేటటువంటి 15-20 నిమిషాలు కేటాయించుకోలేని స్థితికి నేను వచ్చేసానా? వాళ్ళని వీళ్ళని అసలు ఎందుకు చూశాను చిన్నప్పటి నుంచి? అట్లా అజ్ఞానంలో పరిగెడుతున్న వాళ్ళని ఉదాహరణగా తీసుకొని నేను ఇప్పుడు తిండి తినడానికి కూడా మొబైల్ చూస్తూనో, ల్యాప్టాప్ చూస్తూనో, ఒక కాల్ అటెండ్ అవుతూనో, ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడుతూనో, లేదా ఒక స్టాక్స్ చూస్తూనో,
ఒక మనిషితో సంభాషిస్తూనో, లేకపోతే నిలబడి గబగబా తినేసి పరిగెత్తడమో, లేకపోతే ఒక్కొక్కసారి టైం లేదు తినడానికి కూడా, కడుపు మాడిపోతే మాడిపోయిందిరా ఇంకో పూట తినొచ్చు అనుకునేటటువంటి తలరాతకో స్థితికో మారిపోయింది నా జీవితం. నాలాగే లక్షల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది జీవితం మారిపోయింది. ఇప్పుడు ఒక మనిషికి తిండి, నిద్ర, ఒక షెల్టర్, క్లోదింగ్ అనేది చాలా వెరీ 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 బేసిక్. నాకు క్లోదింగ్ మంచిగా పెరిగింది. రోజుకు అట్లీస్ట్ ఒక 2 డేస్కి ఒక కొత్త డ్రెస్ వేసుకునేలాగా పెరిగింది. ఒక ఇల్లు నేను కొనుక్కునే స్థితిలో ఉన్నా. ఆ కొనుక్కునే స్థితిలో నుంచి మేబీ కొన్ని సంవత్సరాలకి ఇంకొక ఇల్లు కొనుక్కునే స్థితిలో ఉంటానేమో. కానీ తెలుసా, నేను వాటి కోసం కొంచెం స్పీడ్గా రావటం, కొంచెం ఫాస్ట్గా రావటం కోసం పరిగెత్తిన పరుగులో కడుపుకి తిండి ప్రశాంతంగా తినటము, రాత్రి పడుకునే సమయాన్ని నిద్ర సరిగ్గా ఇవ్వలేకపోవటం కోల్పోయాను జీవితంలో. కొన్నిసార్లు అయితే ఆఫీస్లో ఉండే వర్క్ ప్రెషర్ కారణంగా రాత్రి పడుకున్నా కూడా నిద్ర రాదండి. నిద్ర రావడానికి ఎట్లా అంటే ఒక 1/2 అవర్, 40 మినిట్స్, ఒక్కొక్కసారి 1 అవర్, ఒక్కొక్కసారి 2 అవర్స్, లేదా ఒక్కొక్కసారి చాలా స్ట్రెస్లో నిద్రపోయినా మధ్యరాత్రి మేలుకు రావటము, మేనేజర్ అన్న మాటలో, మేనేజర్కి చెప్పాల్సిన సమాధానాలు, చేస్తున్న పనులు గుర్తుకు రావటము, వర్క్ విషయంలో ఏదైనా గుర్తుకు రావటము. సో నాకేమనిపించిందంటే, ఈ బాహ్య ప్రపంచం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎక్కువ కొనేసుకోవాలి, ఎక్కువ తీసేసుకోవాలి, ఎక్కువ అప్డేట్ అయిపోవాలి అనేటటువంటి ఆ థాట్ ప్రాసెస్లోకి వచ్చి, ఆ ఆలోచన విధానాన్ని పెంచుకొని, కడుపుకు తిండి తినేటప్పుడు ప్రశాంతంగా తిండి తినాలి, రోజు ఒక సమయంలో నిద్రపోయి ఒక సమయంలో లేవటం లాంటిది ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అనేటిది ఉండాలి, కనీసం శరీరం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలంటే 7 నుంచి 8 గంటలు నిద్ర ఇవ్వాలి అనేటటువంటి పరిస్థితిని నేను వదిలేశానండి. ఇలా నేను అనుకోకుండా వచ్చిన ఈ దయనీయమైన పరిస్థితిని కనీసం నలుగురికి చెప్తే అందులో ఒక్కరికైనా ఆలోచన వచ్చి మారేటటువంటి అవకాశాన్ని వాళ్ళు ఆ దారిని ఎంచుకొని మారతారేమో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఆలోచించుకోండి, మీరు వేటి కోసం పరిగెత్తుతున్నారు, వేటిని ఆస్వాదిస్తున్నారు, మీకు బేసిక్ నీడ్స్ ఉన్నాయా? అంటే ఏం తినాలనిపిస్తే అది తినగలిగేటటువంటి ఆరోగ్యం. అంటే ఇప్పుడు నాకు లడ్డు తినాలనిపిస్తుంది అంటే లడ్డు తిని ఇప్పుడు నేను మళ్ళీ డయాబెటిక్ చెక్కి వెళ్ళి లేదా హాస్పిటల్లో పోయి హాస్పిటల్ బెడ్ మీద పడేటటువంటి పరిస్థితి కాదండి. అట్లాంటి జన్మ గురించి మాట్లాడట్లేదు నేను. నాకు ఇప్పుడు స్వీట్ తినాలనిపిస్తే తినేటటువంటి ఆరోగ్యం ఉందా? నాకు 2 పూటలా 3 పూటలా ఏం తిండి తినాలనిపిస్తే అది తినేటటువంటి సమయము, ఆరోగ్యము ఉందా? రాత్రి 9-10 గంటలకు పడుకుంటే నిద్ర వస్తుందా అనేవి 2 బేసిక్ థింగ్స్ చూసుకోండి మీ జీవితంలో అని చెప్తున్నానండి.